పూలు అమ్మిన చోట కట్టెలు అమ్మలేం, అమ్మకూడదు కూడా. అదే కట్టెలు అమ్మిన చోట పూలు అమ్మవచ్చు, అది గౌరవం కూడా. అయితే ఇప్పుడు వైసీపీ పరిస్థితి కూడా అలానే ఉంది. ఏ నోటితో అయితే నారా లోకేష్ను విమర్శించారో అదే నోటితో శభాష్ అంటున్నారు. అంతర్గత చర్చల్లో కూడా దానిని అంగీకరిస్తున్నారు చాలామంది. పెద్దవారి విషయంలో గౌరవభావంతో పార్టీ కార్యకర్తల విషయంలో మమేకమై పనిచేస్తున్నారు. ప్రభుత్వ పాలనలో కూడా తనదైన మార్కు చూపుతున్నారు. ఎలాంటి లోకేష్ ఎంతలా మారిపోయారన్న టాక్ అంతటా వినిపిస్తోంది. అంటే లోకేష్ తన శక్తిని, యుక్తిని ఏ స్థాయిలో పెంచుకున్నారో ఇట్టే అర్థమవుతోంది. రాజకీయంగా విమర్శించవచ్చు, కానీ లోకేష్ పనితీరుపై వైసీపీ శ్రేణులే ఇప్పుడు ముచ్చట పడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రథమ బాధితుడు నారా లోకేష్. చంద్రబాబు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయనపై జరిగిన వ్యక్తిగత దాడి అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ ఆయనపై వచ్చేవి. వాటన్నింటినీ తట్టుకొని నిలబడగలిగారు లోకేష్. టీడీపీ నిలబెట్టగలిగారు. అదే పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. కీలక మంత్రిగా వ్యవహరించి విదేశీ పెట్టుబడులను తీసుకొస్తున్నారు. ఆ విషయంలో తనదైన ముద్ర చాటుకుంటున్నారు నారా లోకేష్. ఎవరికైనా వారసత్వ రాజకీయాలు ఎదుగుదలకు పనికొస్తాయి, కానీ నారా లోకేష్కు మాత్రం రాజకీయ వారసత్వం అనేది ప్రత్యర్థులకు టార్గెట్గా మారింది. వాటన్నింటినీ ఛేదించి బయటపడుతున్నారు లోకేష్. వారి తండ్రుల కంటే లోకేష్ తండ్రి చంద్రబాబు సీనియర్ అయినా సరే రాజకీయ ఇబ్బందులు వారికంటే ఎక్కువగా ఎదుర్కొన్నారు నారా లోకేష్. అందుకే పరిపక్వత చెందారు. వ్యక్తిగత టార్గెట్ను విజయ సోపానాలుగా మార్చుకున్నారు. కేటీఆర్, ఉదయనిధి, స్టాలిన్కు భిన్నంగా వెళుతున్నారు. అయితే టీడీపీ వారు ఆయనను గౌరవించడం, ఆకాశానికి ఎత్తడం అనేది సర్వసాధారణం. కానీ ఇప్పుడు వైసీపీ శ్రేణుల అంతర్గత చర్చలో లోకేష్ గొప్పతనాన్ని చాటి చెబుతున్నాయి.